హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది పళని సుబ్రహ్మణ్య స్వామి నిజరూప దర్శనము. స్వామి సాక్షాత్తు పరమశివుడు పార్వతితో అలిగి ఈ భూలోకానికి వచ్చి ఈ పళని కొండ మీద ఆయన ఉన్నారు. ఆ తర్వాత భోగర్ ఒక మహాముని నవపాశాలతో ఈ విగ్రహాన్ని తయారు చేసి ఈ ప్రతినిత్యం ఈ విగ్రహానికి పాలాభిషేకం కానీ అభిషేకాలన్నీ జరుగుతుంటాయి. అభిషేక తీర్థం కానీ పాలు కానీ సేవించినట్లయితే మనకు ఉన్న రోగాలన్నీ కూడా పోతాయని ప్రగాఢమైన నమ్మకం. ఇక్కడ స్వామివారికి ఎప్పుడు కూడా పాలాభిషేకం జరుగుతుంటుంది. ఈ పాలాభిషేకం చేయించుకున్న ఆర్థిక సమస్యలు కానీ, ఎక్కువగా పెళ్లి కాని వారికి పెళ్ళిళ్ళు, ఆ తర్వాత సంతానం కలగని వాళ్ళకి సంతానం కలగడం, ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళకందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ ఉంటే చేయండి.